గతంలో ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం గారు. మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఆయన ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. స్పీకర్ కుర్చీలో కూర్చొని కరోనానా ఇది కమ్మరోనా అని చెప్పి మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి వాడు ఎప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తి. కేవలం వైసీపీ నాయకుడు ఎలా ఉండాలో అలా ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చూశారు. ఇప్పుడు ఆయన నిన్న మీడియా సమావేశంలో ఒక వీడియో మాట్లాడుతున్నాడు. ఆ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఒకసారి మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఆయన గతంలో స్పీకర్గా పనిచేసి ఆయన ఇటువంటి మాటను ప్రయోగిస్తున్నాడంటే ఒకసారి చూడండి. How many seats are required to provide opposition party leader? How many percentage of votes we have secured? 40% vote secure చేస్తే ఎందుకు మనం ఓట్లు 40 to 39% వచ్చాయి. కానీ సీట్స్ అనేవి కూడా అఫీషియల్ గా ఉన్నారు కదా. అఫీషియల్ అంటున్నారా? ఈ 11 లక్షలో నేను అడుగుతున్నటువంటి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ హోదా అడుగుతాను. కానీ మీకు ఇంకొక అపోజిషన్ పార్టీ లేదు కదా. ఇక్కడ అపోజిషన్ పార్టీ ఉందా? ఎన్ని సీట్లు ఉండాలా చెప్పండి మీరే. హౌ మెనీ సీట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అపోజిషన్ పార్టీ లీడర్? హౌ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వి హావ్ సెక్యూర్డ్? 40% ఓట్ సెక్యూర్ చేస్తే ఎందుకు మనం గత 5 ఏళ్ళు ఈయన అసెంబ్లీ స్పీకర్గా పనిచేశాడు. స్పీకర్గా ఈయనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో ఏదైతే లోక్సభ స్పీకర్కి ఎటువంటి రూల్స్ అయితే ఉంటాయో అవే రూల్స్ని లోక్సభ అసెంబ్లీ స్పీకర్ కూడా పొందపరిచి ఉంటాయి. అందులో 101వ రూల్స్ ప్రకారము ఏదైతే హౌస్లో 10% సీట్లు ఉన్న వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తారు అని చెప్పేసి ఆ గుర్తించాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉంటుంది అని చెప్పేసి పొందపరుచుంటుంది. అంటే 10% అంటే ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు ఉన్నాయి. 10% అంటే 17.5 అంటే 18 సీట్లు కానీ 17 సీట్లు కానీ. ఒకవేళ 17 సీట్లు వచ్చి ఇంకొక సీటు తగ్గి ప్రతిపక్ష హోదా అడిగితే ఖచ్చితంగా దాన్ని స్పీకర్ గారు అనేటువంటి వ్యక్తి రెక్టిఫై చేసుకొని ఆయన అది కూడా ఎవరు అపోజిషన్ లీడర్గా నేను కావాలి అని చెప్పి అతను లేఖ రాయాలి స్పీకర్ గారికి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు నన్ను అపోజిషన్ లీడర్గా గుర్తించండి అని చెప్పి లేఖ రాయట్లా, డిమాండ్ చేస్తున్నాడు. నాకు ఎందుకు ఇవ్వరు మాట్లాడితే నాకు 40% ఓట్ షేర్ ఉంది, 40% ఓట్ షేర్ ఉందని డిమాండ్ చేస్తున్నాడు తప్పనిచ్చి స్పీకర్కి రిక్వెస్ట్ చేయట్లా. స్పీకర్ గారికి చెప్పట్లా, ఏమండి నాకు 11 సీట్లు వచ్చినా నేను ప్రజల సమస్యల మీద పోరాడాలనుకుంటున్నాను కాబట్టి నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వండి అని చెప్పి అడగట్లా. మీరు ప్రతిపక్ష హోదా నాయకుడు ఇచ్చినట్లయితే నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు, మాకు సభలో ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తప్పనిచ్చి అసలు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి. ఎందుకంటే 1 సీటు 2 సీట్లు కాదు 11 సీట్లు మాత్రమే వచ్చాయంటే దాదాపుగా 7 సీట్లు వాళ్ళకు తగ్గాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2019 అసలు ఈ రూల్ ఆఫ్ లా ఉందని మాకు తెలియదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాదిస్తున్నారు. ఇదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట మాట్లాడారు. నీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను కానీ అటు నుంచి ఇంకొక 5-6 ఎమ్మెల్యేలు కానీ లాగి పడేశానంటే మరి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఎగిరిపోయిద్దని చెప్పాడు. అంటే స్పీకర్కి తెలుసు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళిద్దరికి తెలుసు. ఇప్పుడు ఈ తమ్మినేని సీతారాం గత 5 ఏళ్ళు స్పీకర్గా పనిచేశాడు. ఆ రోజు ఏ రోజైనా కానీ స్పీకర్ ఎలా ఉండాలో విధులు ఎలా నిర్వర్తించాలో ఈయనకు తెలుసా? తెలియదు. మనోడు తెలిసిందల్లా వైసీపీ నాయకుడిని స్పీకర్ హౌస్లో కూర్చోబెట్టాడు కాబట్టి వాళ్ళ నాయకత్వానికి ఎలా అనుకూలంగా పనిచేయాలో అలా పనిచేస్తాడు. ఇక దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ స్పీకరు కాబట్టి ఇప్పుడు మాట్లాడినా తప్పు లేదు. ఎటువంటి స్పీకర్ అంటే అత్యున్నతమైనటువంటి స్పీకర్ పదవిలో కూర్చొని కమ్మానా కరోనానా కమ్మరోనా అంటాడు. అంటే నాకు అర్థం కావట్లేదు, సిగ్గనిపించట్లేదా నీకు? ఒక స్పీకర్గా ఉండి నువ్వు ఒక కమ్యూనిటీ గురించి నువ్వు మాట్లాడావు. ఇంతవరకు ఎవరైనా ఆ పదాలు మాట్లాడారా? నువ్వు ఒక్కడివే మాట్లాడు. నిన్నేదో దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు, అది డైరెక్ట్గా వచ్చే సంతకాలు పెట్టి అసెంబ్లీలో కూర్చొని వెళ్ళండి అని అన్నది తప్పు పట్టింది. నేను వైసీపీ సాక్షి ఛానల్ అంతా తప్పు పట్టింది. ఈ స్పీకర్ అనేటువంటి వాడు ఆ లీడర్ ఆఫ్ ద హౌస్లో కమాండ్ చేస్తున్నటువంటి ఇతను
ఒక వైసీపీ కార్యకర్తలా పనిచేసి ఒక సామాజిక వర్గాన్ని కరోనాతో పోల్చాడు కదా. ఆ రోజు ఈ పెద్ద మనుషులంతా ఎక్కడికి వెళ్ళారు? ఒకటి. రెండవది, రాజకీయ లంజ ఏంటండి బాబు, ఏం మాట్లాడుతున్నాడు వీడు? వీడికి ఏమన్నా బుర్రా గట్లా పెరిగిందా? బుద్ధి జ్ఞానం లేదా? అయినా ఈ స్పీకర్గా కూర్చున్నాడు. స్పీకర్కి ఎప్పుడైనా పనిచేశాడా? స్పీకర్కి ఎప్పుడు పనిచేయాలి? పనికి మాలినవాడు పోయాడు, స్పీకర్ కుర్చీలో కూర్చున్నాడు. ఎప్పుడొచ్చి వాడు పెళ్ళాం దండిద్దనే భయంతో వాడు అలాగే బతుకుతూ ఉండిపోయాడు. కనీసం అందులో రూల్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఆ రూల్స్ నన్న ఒకటన్నా చదువుకొని ఉంటే ఈరోజు 40% మాకు ఓట్ షేర్ వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడు. ఓట్ షేర్ ఎవరికి కావాలి? సీట్ షేర్ కావాలి. అది మీరు తెచ్చుకోలేకపోయారు. నువ్వు స్పీకర్గా గత 5 ఏళ్ళు బాధ్యతలు నిర్వహించినప్పుడు అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. మరి అవన్నీ మర్చిపోయే రోజు ఎట్లా చదివారు? బీకామ్లో ఫిజిక్స్ ఎంకామ్ ఏదో ఉందని చెప్పినాడు. ఈ సన్నాసుడికి ఎలా చెప్పాడంటే, అసలు మనం ఏదో తూతూ మంత్రంగా స్పీకర్గా వచ్చాము, ఏదో మీడియా ముందుకు వస్తే ఏదో సొల్లు మాట్లాడవచ్చు. స్పీకర్ పదవికి వన్యదారా అని అంటే దానికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. భారతదేశంలో ఏ స్పీకర్ ఎంత దారుణంగా వ్యవహరించలా. సరే, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నది ఎవరు కాదంటలేదు, కానీ ఇంత దారుణంగా ఎవడు వ్యవహరించలా. అసలు వైసీపీ కార్యకర్త కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ప్రవర్తించాడు. ఇవాళ మన మాజీ స్పీకరు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆయన దగ్గర గత 5 ఏళ్ళ బుక్లెట్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ బుక్లెట్ ఆయన దగ్గరే ఉంది. మరి అప్పుడు ఏం చేశాడు? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కి ఇవ్వాలంటే ఏంటి రూల్స్ అనే దాంట్లో కూడా క్లియర్గా ఆయన దగ్గర పొందుపరిచింది. మరి అప్పుడు చదవకుండా గాడిదలు కాసాడు. ఇది చదవటం ఏడుంది? వాళ్ళకి అసలు చూసారుగా మీమ్స్ ఎట్లా వదిలేరు. అదే సరిపోయింది మనోడికి ఆల్రెడీ గతంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే సెటప్స్ విషయంలో తేడా వచ్చి ఫస్ట్ సెటప్ తుక్కురేల కొట్టిందంట, అందరికి తెలిసిన విషయమే. ఇక మనోడి గురించి మనం మాట్లాడిన అవసరం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, ఇన్ని రోజులు నువ్వు స్పీకర్గా ఉండి నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నీకే తెలియలేదంటే నువ్వు ఎంత బెప్పంగాడివో, ఎంత శుద్ధ వేస్ట్ పర్సనో నువ్వు అర్థం చేసుకోవాలి. ఎట్లాగో నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాల, కనీసం ఆ అసెంబ్లీకి వచ్చి వచ్చినప్పుడు కనీసం స్పీకర్ మీకు ఉన్నటువంటి రూల్స్ ఏంటని చదువుకోవాల్సిన బాధ్యత ఉందిగా. నీకే తెలియకపోతే 10% మాత్రం ఓట్ షేరింగ్ ఉంటేనే, సీట్ షేరింగ్ ఉంటేనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. దానికి మీరు 7 సీట్లు కావాల్సి వచ్చింది, మీకు లేదు. కాబట్టి అందుకే చెప్తుంది పుష్ప, 10కి 1, ప్రతిపక్షానికి 7 తగ్గాయి పుష్ప. 7 తెచ్చుకోండి. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. కాబట్టి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది గత 5 ఏళ్లలో మీకు ఆ 10% సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా పోయిద్ది అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నీకు తెలుసు. ఇవాళ మీరు అడుక్కోవాలి. చంద్రబాబు నాయుడు బాబు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని అడుక్కోవాలి తప్పనిచ్చి డిమాండ్ చేయడానికి. ప్రజలే ఇవ్వకపోతే డిమాండ్ ఎట్లా చేస్తారు? మీరు డిమాండ్ చేసే రైట్స్ మీకు ఉన్నాయా? ఈ చిన్న రూల్ కూడా తెలియకుండా నువ్వు గత 5 ఏళ్ళు సభనట్టు నడిపించేవారయ్యా బాబు. అదే మాకు డౌట్. మాలోకంగాళ్ళు, దంసప్పగాళ్ళు, ఎర్రిబాబులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యాడు కూర్చొని అసెంబ్లీ నడిపారా, లేకపోతే దుశ్శాసన పర్వాన్ని నడిపారా? నాకు అర్థం కావట్లా. చీరాల గురించి, లంగాల గురించి మాట్లాడుకుంటా ఉంది. అప్పటి నుంచి మీరేం చేశారు గత 5 ఏళ్ళు? నీకు తెలీదా? ఆ చిన్న రూల్స్ ఉందని తెలీదా? తెలియకుండానే నువ్వు స్పీకర్గా గత 5 ఏళ్ళు సభను నడిపావా? కాబట్టి అలా ఏదో 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడితే అబ్బో ఆయన ఏదో రైట్ క్వశ్చన్ అడిగాడని కాదు. ఆయనకు సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఆయన అంతా ఎర్రిబాగులోడు కాబట్టి అక్కడ కూడా ఓడించారు. భారతదేశంలో స్పీకర్గా పనిచేసి అసహించబడినటువంటి ఆ స్పీకర్ కుర్చీకే మచ్చ తెచ్చినటువంటి వాడు మన తమ్మినేని. అందరూ తెలిసిన విషయమే. ఆ బొట్టు, వీర తిలకం, అబ్బో సభలో ఒకసారి ఇంటి దగ్గర నుంచి వీర తిలకం దిద్ది పంపించింది. కానీ ఇక్కడికి వచ్చినాక ఆయన ఆ గిలకాలు ఏం పనిచేయాలా? వచ్చామా, సభలో ఉన్నామా, భోజనం చేసావా, పడుకున్నామా, ఇదే తప్ప నుంచి సభలో రూల్స్ని, సభని ఆర్డర్లో పెట్టడంలో ఎప్పుడూ కూడా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇంకొక విషయం చెప్తున్నా, నేను అడుగుతున్నాను నీకు, నువ్వు గతం 5 ఏళ్ళు గాడిదలు కాసావా? నీకు ఆ రూల్ ఉందని తెలీదా? అది కూడా తెలియకుండా 5 ఏళ్ళు సభను నడిపేసావా? ఎక్కడ దొరికారు దంసప్ గాళ్ళు? నిషాని గాళ్ళు అంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. గొప్పరా బాబు, మీకు దండం పెట్టాలి. అందుకే ప్రజలు తొందరగా రియలైజ్ అయిపోయి మీకు 11 సీట్లు ఇచ్చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. గత 5 ఏళ్ళు మీ సభల్లో పడిన ఎచ్చులు, ఎచ్చల మాటలు, ఎచ్చల కోతలు ప్రజలు చూసి చీకొట్టి, రోత పుట్టేసి చీకొట్టి పడేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వదాన్ని అడుక్కోవాలి తప్పనిచ్చి డిమాండ్ చేసే అధికారం మీకు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి తన కంఫర్ట్ కోసం దీన్ని ప్రతిపక్ష హోదాని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ అని తెరపైకి తెస్తున్నాడు. కానీ ప్రజల గురించి ప్రశ్నించాలనో ప్రజల గురించి మాట్లాడిన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది వాస్తవ విషయం.